తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఈ మంత్ నుంచి కర్నూలులో కూడా బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్, చాలామంది ఈ 15 to 20 ఇయర్స్ ఏజ్ నుంచి పాన్ వీడియోస్ అంటే బ్లూ ఫిల్ములు చూస్తా, మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేసుకుంటా చాలామంది దానివల్ల సెక్షువల్గా సమస్యలు వస్తాయి అనేది జనరల్గా వాళ్ళు చదివిందో వినిందో అనుకుంటా ఉంటారు. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అని అంటే, అసలు మాస్టర్బేషన్ చేసుకోవటం మంచిదా కాదా, అంటే హస్తప్రయోగం చేసుకోవటం మంచిదా లేకపోతే దానివల్ల ఏమన్నా చెడు జరిగిద్దా అనేది చాలామందికి ఉండే ఒక డౌట్ అనమాట. యాక్చువల్గా మాస్టర్బేషన్ లేదా హస్తప్రయోగం అనేది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకోవటం వల్ల ఎటువంటి నష్టము జరగదు. వారానికి ఒకసారి లేదా 2 సార్లు హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఖచ్చితంగా ఎటువంటి చెడు జరగదు. అంటే వాళ్ళకి సెక్షువల్గా ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. కానీ చాలామందికి ఉండే అపోహ ఏంటంటే, ఆ మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఏదో సెక్షువల్గా ఫ్యూచర్లో ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయ్యిద్ది అనేది చాలామందికి ఉండే ఒక అపోహ. వారానికి ఒకసారి 2 సార్లు మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఖచ్చితంగా ఎటువంటి ఉపయోగం ఉండదు. కాకపోతే ఈ మాస్టర్బేషన్ లేదా హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఎప్పుడు నష్టం జరిగిద్ది అండ్ అది ఆ నష్టం ఏ విధంగా జరిగిద్ది అనేది కూడా తెలుసుకోవటం ముఖ్యం. ఎప్పుడైనా సరే పాన్ వీడియోస్ లేదా బిఎఫ్లు చూసి మాస్టర్బేషన్ చేసుకుంటే ఖచ్చితంగా దానివల్ల నష్టం అనేది జరిగిద్ది. ఎప్పుడైనా మాస్టర్బేషన్ చేసుకుంటే వారానికి 1 లేదా 2 సార్లు పాన్ వీడియోస్ చూడకుండా మాస్టర్బేషన్ చేసుకుంటే ఎటువంటి నష్టమూ జరగదు. మీరు గనక బిఎఫ్లు లేదా పాన్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకుంటే ఖచ్చితంగా నష్టం జరిగిద్ది. అది ఏ విధంగా జరిగిద్ది అని అంటే, మీరు కంటిన్యూస్గా ఆ పాన్ వీడియోస్ చూస్తూ ఉండటం వల్ల స్లోగా తెలియకుండానే మీ బ్రెయిన్ ఆ బిఎఫ్లోనో లేదా పాన్ వీడియోస్లో ఉన్నంత బ్యూటీనెస్ ఉంటే కానీ మీ బ్రెయిన్ సెక్షువల్గా యాక్టివేట్ అవ్వదు. మీరు రిపీటెడ్గా చూసి ఆ పాన్ వీడియోస్లో అంత అందమైన అమ్మాయిలను చూసిన తర్వాత బయట మీకు ఎవరిని చూసినా సెక్షువల్ ఫీలింగ్స్ రావు. ఖచ్చితంగా అది ఏంటంటే అక్కడ ప్రాబ్లము మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం కాదు. మీరు ఆ బిఎఫ్లు చూడటం వల్ల ఆ బ్రెయిన్ అనేది అంత హై లెవెల్ ఆఫ్ బ్యూటీనెస్ ఉంటేనే కానీ దాని సెక్షువల్గా స్టిమ్యులేషన్ రాదు. అది ఫస్ట్ ప్రాబ్లము. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి, ఆ పాన్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకుంటుంది ఎందుకోసం చేసుకుంటారు? ఎప్పుడైనా సరే ఎవరైనా మాస్టర్బేషన్ లేదా హస్తప్రయోగం చేసుకునేది ఆ సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ ప్లెజర్ని ఎంజాయ్ చేయడానికి మాస్టర్బేషన్ చేసుకుంటారు. అంతేగాని గంటల పాటు బాత్రూంలో కూర్చొని మాస్టర్బేషన్ చేసుకొని ఎవరు అనుకోరు. ఆ సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ ఆనందాన్ని, ఆ ప్లెజర్ని ఎంజాయ్ చేద్దామని మాస్టర్బేషన్ చేసుకుంటారు. సో ఆ బిఎఫ్లు చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఎంత తొందరగా ఆ సెమెన్ అవుట్ అయితే అంత తొందరగా ఆ ప్లెజర్ ఎంజాయ్ చేద్దామని ఫాస్ట్గా మాస్టర్బేషన్ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఎప్పుడైతే మీరు అట్లా ఫాస్ట్గా మాస్టర్బేషన్ చేసుకోవటం, హస్తప్రయోగం చేసుకోవడం అలవాటు చేసుకుంటారో, తొందరగా సెమెన్ అవుట్ అవ్వాలని స్లోగా అక్కడున్న నరాలు, ఆ పెన్నిస్లో ఉన్న నర్వ్స్ మొత్తము ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ అయిపోతాయి. ఆ నర్వ్స్కి నర్వ్ మెమరీ ఉంటుంది. మీరు రేపు ఫ్యూచర్లో సెక్షువల్గా కలిసినప్పుడు కూడా ఆ నర్వ్స్ మీరు మాస్టర్బేషన్ చేసుకొని దాన్ని తొందరగా సెమెన్ అవుట్ అయ్యేటట్లు ఏదైతే అలవాటు చేశారో ఆ నర్వ్స్, దానికి ఆ నర్వ్ మెమరీ ఉండి అదే గుర్తుంటుంది ఆ నర్వ్కి. ఓకే, పలానా పర్సన్ మాస్టర్బేషన్ చేసుకుంటున్నాడు, తొందరగా సెమెన్ అవుట్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేది దానికి గుర్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా సెమెన్ కూడా సెక్స్ చేసేటప్పుడు కూడా తొందరగా అవుట్ అయిపోయింది. మీరు మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు తొందరగా అవుట్ అయిపోవడానికి పెన్నిస్కి అలవాటు చేస్తున్నారు, రేపు సెక్స్ చేసినప్పుడు కూడా తొందరగానే అవుట్ అయిపోయింది సెమెన్. సో దానివల్ల ఈ శిఖరస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ కొంతమందికి ఉండే ప్రాబ్లం ఏంటి అని అంటే, మాస్టర్బేషన్ చేసుకోవటం అదేదో తప్పను, అది ఓకే రిలీజియస్ ఆస్పెక్ట్స్లో ఏమైనా ఉంటే అది నాకు సంబంధం లేదు. బట్ హెల్త్ పరంగా అయితే మట్టికి వారానికి 1 లేదా 2 సార్లు మాస్టర్బేషన్ చేసుకోవటంలో ఎటువంటి నష్టమూ లేదు. కొంతమంది అట్లా మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఫ్యూచర్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఫ్యూచర్లో పిల్లలు పుట్టరని నెలల తరబడి చేసుకోకుండా ఉంటారు. అటువంటి వాళ్ళలో వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే, ఎక్కువ రోజులు సెమెన్ అవుట్ అవ్వకుండా టెస్టిస్లోనో లేకపోతే సెమెనల్ వెసికిల్స్లోనో సెమెన్ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. సెమెనల్ ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ లేదా ఎపిడెడమల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల మళ్ళీ ఫ్యూచర్లో ఖచ్చితంగా పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది. సో ఎక్కువ రోజులు మాస్టర్బేషన్ చేసుకోకపోయినా సెమెన్ అవుట్ అవ్వకుండా ఉన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది. అట్లా కాకుండా డైలీ మాస్టర్బేషన్ చేసుకున్నా ఖచ్చితంగా నష్టం జరిగిద్ది. ఈ నర్వ్స్ అన్నీ చాలా ఫాస్ట్గా ఎగ్జైట్ అయిపోవటం వల్ల సెక్షువల్గా శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వారానికి 1 లేదా 2 సార్లు
పాన్ వీడియోస్ చూడకుండా మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. ఎక్కువ రోజులు మాస్టర్బేషన్ చేసుకోకపోతే ఇన్ఫెక్షన్స్ రావడానికి అంటే ఎక్కువ రోజులు మాస్టర్బేషన్ కాదు, ఎక్కువ రోజులు సెమెన్ అవుట్ అవ్వకుండా ఉంటే ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ ఇటువంటి వాళ్ళలో ఉండే కామన్ ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే, వాళ్ళు మాస్టర్బేషన్ చేసుకోకుండానో హస్తప్రయోగం చేసుకోకుండానో రేపు ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికి సెమెన్ దాచిపెట్టుకుందాం అనుకుంటారులే, కానీ వాళ్ళకి నిద్రలో అయినా సరే వాళ్ళకి తెలియకుండా అవుట్ అయిపోయింది సెమెన్ను. సో ఎవరైనా సరే కామన్గా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, వారానికి 1 లేదా 2 సార్లు పాన్ వీడియోస్ చూడకుండా మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఎటువంటి నష్టము అనేది జరగదు. కానీ చాలామందికి ఈ విషయం తెలియక కొంతమంది ఏమో చేసుకుంటే నష్టం అనుకుంటారు, కొంతమంది ఏమో చేసుకోకపోతే నష్టం అనుకుంటారు. ఇవన్నీ రాంగేనండి. కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పింది అయితే అర్థం చేసుకోండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పాన్ వీడియోస్, బీఎఫ్లు చూడకుండా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఎటువంటి నష్టము జరగదు. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, మగవారికి ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు ఎన్ని నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఈ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ సెమెన్ టెస్ట్ అనేది ఎప్పుడు రిపీట్ చేయాలి? సాధారణంగా మగవారిలో ఎప్పుడైతే వీరికణాల లోపం కానీ లేదా వీరికణాలలో కదలికలు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండి పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అయినా సరే మ్యాక్సిమం ట్రీట్మెంట్ అనేది 3 to 4 months కన్నా తీసుకోవడంలో పెద్ద ఉపయోగం ఉండదు. కాకపోతే ఈ 3 to 4 months ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో వాళ్ళకి ఎటువంటి ఫీవర్ కానీ లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ దగ్గు జలుబు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఆ పేషెంట్స్కి ఒక 3 months పాటు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనము ఆఫ్టర్ 3 months మళ్ళీ సెమెనాలిసిస్ రిపీట్ చేయించుకుంటే, ఎప్పుడైతే మనం 3 months ట్రీట్మెంట్ ఇస్తామో ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఏమీ లేకుండా 3 months తర్వాత సెమెనాలిసిస్ చేయించినప్పుడు ఆ టెస్టిస్లో ఉన్న బెస్ట్ రిజల్ట్ అనేది మనకి 3 monthsలో తెలిసిపోయింది. లేదు అని అంటే ఇంకొక 1 month 4 months. సో మ్యాక్సిమం 3 to 4 months కన్నా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అప్పటికి ఎంత సెమెన్ కౌంట్ ఉంటుందో ఆ టెస్టిస్ యొక్క మ్యాక్సిమం కెపాసిటీ అదనమాట. 3 months తర్వాత వచ్చిన ఎంత సెమెన్ కౌంట్ ఉంటుందో అది ఆ టెస్టిస్ యొక్క మ్యాక్సిమం కెపాసిటీ. 3 months తర్వాత మీరు ఎన్ని నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నా కేవలం డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ తప్పితే ఎటువంటి ఉపయోగము ఉండదు. సో ఈ 3 monthsలో మీరు ఫాలో అవ్వాల్సిన ఒకటే రూల్ ఏంటి అని అంటే ట్రీట్మెంట్కి, ఆ 3 monthsలో మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకూడదు. జస్ట్ ఫీవర్ కానీ కాఫ్ కోల్డ్ లాంటి ఇన్ఫెక్షన్స్ రాకూడదు. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు మెడిసిన్ వల్ల ఇట్లాంటి కాఫ్ కోల్డ్ వస్తాయంటారా? మెడిసిన్ వల్ల కాఫ్ కోల్డ్ కాదు, జనరల్గా మనకి ఈ సీజనల్గా వచ్చే కాఫ్ కోల్డ్ కానీ లేకపోతే సీజనల్గా వచ్చే ఫీవర్స్ కానీ రావటం వల్ల కొన్నిసార్లు ఆ టెస్టిస్ అనేది టెంపరీగా షట్ డౌన్ అయిపోయింది. సో అప్పుడు స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోయింది. సో మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్న 3 monthsలో ఒక్కసారి కూడా మనకి ఈ ఫీవర్ లేకపోతే మనం 3 months కంటిన్యూస్గా టెస్టిస్ని స్పర్మ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవడం కోసం స్టిమ్యులేట్ చేస్తున్నట్లు. సో ఒక టెస్టిస్లో ఉన్న మ్యాక్సిమం కెపాసిటీ 3 to 4 monthsలో తెలిసిపోయింది. ఎందుకు ఈ 3 months అనే దానికి లాజిక్ ఏంటి అని అంటే, ఒక స్పర్మ్ పుట్టి కంప్లీట్గా మెచ్యూర్ అయ్యి బయటికి రావడానికి సాధారణంగా పట్టే టైము 75 to 80 days అనమాట. అంటే రఫ్గా 3 months. సో ఆ 3 months అనే టైం పీరియడ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. మేము చాలా మంది రిపోర్ట్స్ బయట చూస్తాము, మేము 1 year నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నామండి, 2 years నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని అని చెప్తా ఉంటారు పేషెంట్స్ వచ్చి. సో ఈ 1 year 2 years ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఆ పేషెంట్స్కి డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ తప్పితే డెఫినెట్గా ఎటువంటి ఉపయోగము ఉండదు. మ్యాక్సిమం 3 to 4 months. అండ్ ఆ 3 to 4 months ట్రీట్మెంట్లో కూడా ఓన్లీ ఈ సప్లిమెంట్స్ అంటారు, మైక్రో న్యూట్రియంట్స్ అండ్ సప్లిమెంట్స్ అంటారు. ఓన్లీ ఆ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల పెద్దగా యూజ్ ఏమీ ఉండదు. ఒక టెస్టిస్ నుంచి స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే ఆ టెస్టిస్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎంత ఎక్కువగా ఉంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది అంత బాగా జరిగిద్ది. సో ఆ టెస్టోస్టెరాన్ని, ఇంట్రాటెస్టికులర్ టెస్టోస్టెరాన్ని ఇంప్రూవ్ చేయకుండా జస్ట్ ఎల్-కార్నిటిన్ లేకపోతే జింక్, సెలీనియం లాంటి మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వటం వల్ల డెఫినెట్గా స్పర్మ్ కౌంట్ అనేది పెరగదు. ఆ మైక్రో న్యూట్రియంట్స్ వల్ల ఆ స్పర్మ్ కౌంట్ పెరగకపోగా జస్ట్ ఆ స్పర్మ్లో ఏదన్నా చిన్న డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే అవి ఇంప్రూవ్ అవుతాయి, కానీ ఓవరాల్గా నెంబర్ అయితే మట్టికి పెరగదు. సో చాలామంది ఈ ఎల్-కార్నిటిన్ లాంటి మైక్రో న్యూట్రియంట్స్ని సంవత్సరాలు తీసుకుంటా టైం వేస్ట్ చేసుకుంటారు. ఈ టైం వేస్ట్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళకు వచ్చే ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది. 2 years ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, ఈ 2 yearsలో మీకు ఏజ్ పెరిగిపోతుంది కదా. ఎప్పుడైతే ఏజ్ పెరిగిపోతుందో ఏజ్తో పాటు వచ్చే చేంజెస్ ఉంటాయి బాడీలో మనకి, వాటిని డెఫినెట్గా మనము ట్రీట్ చేయలేము. సో ఏజ్ అనేది ముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకొని మ్యాక్సిమం 3 to 4 months ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పేషెంట్కి చాలా అడ్వాంటేజ్, టైము సేవ్ అవుతుంది అండ్ మనీ కూడా చాలా సేవ్ అవుతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. please subscribe for more videos. I Dream. I Dream. For more videos, Subscribe I Dream. Please subscribe. subscribe
ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe iDream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.